ఇదిగో అస్తమానం డబ్బులు డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకురాను? నాన్న ఆపరేషన్ కోసం డబ్బులు ఎలా తీసుకురావాలని పరేషాన్ అవుతున్నాను. ముందు నువ్వు ఫోన్ పెట్టే. ఎరా శంకర్, మొహంలో ట్రాజడీ మెయింటైన్ చేస్తున్నావు, ఏదైనా సమస్య? డబ్బు సమస్యరా. మనిషి అన్నాక అన్నీ ఉంటాయి, ఇంటికి నీ సమస్య ఏంటి? మా నాన్న సిగరెట్లు తెగ తాగుతాడు కదా, గుండెలో చిల్లు పడింది. అది పోడ్చాలనుకుంటే నా జేబుకి చిల్లు పడింది. సిగరెట్ వల్ల అన్ని చిల్లులు పడతాయంట్రా? మరి మానేశాడా? ఈ మధ్య మరీ పెంచేశాడురా. అదేంట్రా? గుండె చిల్లు ఎలాగో పూడుస్తారు కదా, సిగరెట్లు మానడం ఎందుకని వాదిస్తున్నాడు రా. మరి ఏదన్నా లోన్కి ట్రై చేయకపోయావా? అన్ని లోన్లు వాడేశాను, ఇంకేం మిగలలేదు. ఏమైనా ఉంటే చెప్పు, అండర్ వేర్ మీద లోన్ ఇస్తానన్నా తీసేసుకుంటాను. శంకర్, మన బాస్ సంగతి తెలిసిందే కదా, ఎవడైనా పెళ్లి చేసుకుని నాశనం అయిపోతానంటేనే లోన్ ఇస్తాడు. అవుననుకో, కానీ నేను ఏ లోన్ పెట్టినా ఇవ్వడు కదరా. ఏం పర్వాలేదు, నేను చెప్పి శాంక్షన్ చేయిస్తాను. సరేరా, ఎంతకీ అది ఏ లోను? రే, ఇంతసేపు నేను చెప్తుందేంట్రా? ఏమోరా, ఈ మధ్య నాకేమీ అర్థం కావడం లేదు. మొన్న మా ఆవిడని కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాను. నిన్న నా పెళ్లి కాని చెల్లెల్ని దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించాను. అప్పటి నుంచి దాన్ని పెళ్లి చేయమని మా నాన్న ఒకటే షంటేస్తున్నాడు రా. నాకు ఒక ఐడియా వచ్చింది, నువ్వు వింటానంటే చెప్తాను. వింటాను రా భాస్కర్, అసలు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని చూస్తున్నాను. భయపడకరా, ఈ భాస్కర్ బరిలోకి తిరిగితే బ్లోయింగ్ అయిపోద్ది. నీ డబ్బు సమస్య తీరే మార్గం నేను చెప్తాను. చెప్పరా. మ్యారేజ్ లోన్ గురించి ఎప్పుడైనా విన్నావా? విన్నాను రా, కానీ మా బామ్మకి 56 ఏళ్ళు వచ్చాయి. దానికి పెళ్ళంటే ఎవరు నమ్మరేమో. రే, పెళ్లి ఎవరైనా తన మామకని చెప్తారట్రా? ఓ 2 ఏళ్ల క్రితం మా తాత గోడెక్కేశాక ఆవిడ ఖాళీగా ఉందిరా, అవి కొను ఇవి కొను అని విసిగించేస్తుంది. అందుకే ఆవిడకు ఒక పెళ్లి చేస్తే ఇటు డబ్బుకు డబ్బు, అటు కొత్త తాత కూడా వస్తాడు. ఏడు చెవులే, అయినా చక్కగా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఒక తాతని నేను బలి కానివ్వను. సరే, ఎవరికి తప్పినా నాకు తప్పుతుందా? నేనే ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమంత త్యాగం చేయక్కర్లేదు, కానీ నీ చెల్లి పెళ్లి గురించి ఆలోచించావా? ఒరే, అది ఇంకా చిన్నపిల్లరా, చదువుకుంటుంది. పెళ్లి అంటే నిజం పెళ్లి కాదురా, లోను కోసం పెళ్లి. కుక్కకు ఆడెత్తాలంటే స్తంభం కావాలి కదా, నీకు లోన్ కావాలంటే ఏదో ఒక డ్రామా ఆడాలి. ఈ ఐడియా బానే ఉందిరా, మరి ప్రూఫ్స్ కావాలి కదా. ఒక శుభలేఖ రెడీ చేద్దాం, అది సరిపోతుంది. మరి పెళ్లి కొడుకు ఎవడొకడు కూడా అంటిద్దాంలే. నువ్వేమనుకోనంటే నాదొక సజెషన్ రా. చెప్పు. సుబ్బుతో నా చెల్లికి పెళ్ళని శుభలేఖ తయారు చేద్దామా? అంటే ఆ శుభలేఖ అడ్డు పెట్టుకుని మా సుబ్బుగా నగరం శుభదాన్ని ప్లాన్ చేసావా? చంపేస్తాను, ఒళ్ళు రాలిపోతాయో. మరి పెళ్లి కొడుకు ఉన్నాళ్లే ఒక ముడతల మొహం వాడు. వాడి మొహం ముడతలన్నీ ఐరన్ చేసి నీకు వాడి ఫోటో పంపిస్తా. ఏంటైసో విచిత్రంగా నువ్వు నాకు కాఫీ తెచ్చావు? అది కాఫీ కాదు, విషం. విషమా? విషం కాదు, నువ్వు విషయం ఉన్న సెలబ్రిటీవి కదా, అందుకని తెచ్చాను. నువ్వు నాకొక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు, ఇలాంటి అమ్మాయికి ఇలాంటి హెల్ప్ కావాలి? లవ్ లెటర్ రాట్ చేయాలా, లేదా అమ్మాయికి చీర ఎలా కట్టాలో నేర్పియాలా? చెప్పు, ఇలాంటి అమ్మాయికైనా నేను హెల్ప్ చేయడానికి రెడీ. అవేం కాదు చెకోడి. కాదా? మరేంటి? హెల్ప్ ఖాళీ అమ్మాయికి కాదు, నాకే చెయ్యాలి. దానికి చెప్పి వచ్చావా? మరి ముందు హెల్ప్ ఏంటో అడిగేంటి? ఈ వంటలు చేయడం నా వల్ల కాదమ్మాయి, చేయమంటే చేస్తా, కానీ ఇంటి ముందు 4 అంబులెన్స్లు పెట్టాలి. వంటల గురించి కాదు చెకోడి, అయినా నేను నిన్నెందుకు వంట చేయమని అడుగుతాను? నువ్వు సెలబ్రిటీవి కదా. అవును, కరెక్టే, నేనే మర్చిపోతూ ఉంటాను. నువ్వు ఈ విషయాన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ఇంతకీ హెల్ప్ ఏంటి? నాకు ఈ మధ్య రాత్రులు నిద్ర పట్టడం లేదు. వేసవి కాలం కదా, అలానే ఉంటుంది. అబ్బా, నేను చెప్పేది విను చెకోడి, నాకు భయం వేస్తుంది. అందుకే నాకు నీతో ఒక సెల్ఫీ దిగాలనుంది. సెల్ఫీయా? అయితే సెల్ ఫోన్ తెస్తా నాకు. నా దగ్గర ఉంది. ఎక్కడుంది నీ దగ్గర? అబ్బా, ఫుల్ ఛార్జింగ్ లో పెట్టినట్టున్నావు. బాగా తీయాలి చెకోడి. తీయటంలో నన్ను మించినోడే లేడు. ఇప్పుడు ఇమ్రాన్ హష్మి ఫోటో దిగుదామా? అంటే ఇది సరిపోతుందిలే. సర్లే, ఎప్పుడన్నా
ఫోటోస్ కావాలంటే నన్ను అడుగు 100 బంగిల్మో దింపుతా. సరే ఆ, మావా ఐసు ఆ చెకోడు ఫోటో తీసుకొచ్చావా? తీసాను మావా, చూడు ఎంత బాగా చేయో. మనకు కావాల్సింది కూడా అదేనే. అయ్యగారు దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆగు మావా, అయ్యగారు చెకోడి ఫోటోలు ఎందుకు తీయమన్నారు? ఏమో బయట దిష్టి బొమ్మలో పెట్టేదానికై ఉంటది. అవును మావా, ఆడు దిష్టి బొమ్మలాగే ఉంటాడు. వాటితో పాటు నువ్వు కూడా ఉంటే మన ఇంటికి ఏ దిష్టి రాకుండా ఉంటదని నిన్ను పంపాను. ఓ మావా, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అలా బొంగుమూతి పెట్టకే. నీ ముక్కు వంకరికి బొంగుమూతి తోడైతే చూడలేం బాబు. వేడి చేసిన కోతిలా ఉంటావు. సర్లే పద, అయ్యగారు పిలుస్తారు. అయ్యగారు సాధించేసాం, అయ్యగారు సాధించేసాము. ఏంట్రా ఏం సాధించావురా? చెక్కోడి గారి ఫోటో అయ్యగారు చూడండి ఎంత నీట్ గా ఉందో. ఓహ్ అంతేనా? దానికి ఎందుకు అంత బిల్డప్? ఏదో అమెరికాలో ఆముదం ఫ్యాక్టరీ పెట్టినట్టు బిల్డప్ వేస్తున్నావు యాదవ్. ఫోటోలు బాగా వచ్చింది కదా అయ్యగారు. ఆ చెక్కోడి గారి మొక్క చూడండి ఎలా వెలిగిపోతుందో. వెలిగిపోతుందిరా. ఇలాంటి ఫోటోలు తీసుకుంటే అలాగే వెలిగిపోతుంది. మొత్తానికి మా ఆవిడ పెద్ద కెమెరామెన్ లో ఫోటోలు తీసింది కదా అయ్యగారు. పిండేసింది అయ్యగారు. రే ఈ ఫోటో చూస్తుంటే ఇది వాడిని పిండినట్లేదురా. వాడే దీన్ని పిండేసినట్టు సరిగ్గా చూసుకో. అవును అయ్యగారు, నిజమే. ఆ చెక్కోడి గారికి సరైన బుద్ధి చెప్పాలి అయ్యగారు. తర్వాత చెప్తుందాలే. అయ్యగారు ఇంటికి ఆ ఫొటోస్ పనికొస్తాయా లేదా? నాకు మాత్రం పనికిరావే. నీకు ఏమైనా పనికొస్తే పర్సనల్ గ్యాలరీలో పెట్టుకో. ఏమైనా నీకు ఫోటోలు తీయటం రాదే? మావా, నువ్వు ఆడి ఫోటో తెమ్మన్నావు, తెచ్చాను. ఇప్పుడు అయ్యగారు కాదంటే నేను చేయను. అయ్యగారు ఇది ఇంతే, దీనికి ఏది చేత కాదు. నేను చెక్కోడి గారి ఫోటో తీసుకుని వస్తాను అయ్యగారు. ఆముదంగా ముందు అసలు ఎలాంటి ఫోటోలు కావాలో వినండిరా. చిచ్చి వీళ్ళు కాల్ చేసి వచ్చిన తర్వాత చూసే రకం. ఈసారి ఏం తెచ్చేస్తారో ఏంటో. చెక్కోడి ఏరా మీ ఆవిడ నీకు విడాకులు ఇచ్చిందా? ఇప్పుడే నాతో క్లోజ్ గా ఫోటోస్ దిగింది. సెలబ్రిటీని కదా. కంట్రోల్ కంట్రోల్. దా, పాత పూజ చేసుకో. నువ్వు కూడా వచ్చే జన్మలో నాలా రచయితకు పుడతావు. అయ్యగారి కోసం కంట్రోల్. నీకు కూడా రాత్రిపూట భయం వేస్తుందా ఏంటి? నాతో ఫోటో దిగుతావా? అవును దిగుదామని వచ్చాను. ఏంటిది, నా ఫ్యాన్స్ లిస్ట్ పెరిగిపోతుంది. ఓకేరా, నా ఫోన్ తెస్తా ఫోటో దిద్దా. మాకు లోపల ఉంది, తెస్తా. నాకు హలో, నా ఫోన్ లో కూడా కెమెరా ఉంది. నీ దగ్గర ఉందా? అబ్బో నీలాగానే కర్రగా ఉందిరా బాబా. దా దిగు. రా అబ్బా. అయ్యగారు అయ్యగారు చూడండి సరే ఎలాగుంది. వారిని ఇదేదో రివెంజ్ ఫోటోలా ఉందిరా. నాకు కావాల్సింది వాడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నీకు కావలసింది అటటా అటటా నా దగ్గర ఉంది. అటటా అటటా నీకు కావలసింది నా దగ్గర ఉంది. అందుకో మహాశయ. సార్ మీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ఏముందిరా? మీరు కూడా నాతో ఫోటో దిగాలనుకుంటున్నారా? అనుకుంటారు, ఎందుకంటే నేను సెలబ్రిటీని కదా. ఒరే చెగోడిగా, ఎక్కడైనా ఇంట్లో పిచ్చోళ్ళు ఉంటారు. నేను పిచ్చోళ్ళ మధ్య ఇల్లు కట్టుకున్నట్టుందిరా. సార్ ఆంతంతో ఫోటో దిగాక మీతో దిగే ధైర్యం చేయలేను. అందుకే మీకు ఒకటి తెచ్చా. ఏం తెచ్చావురా? పొద్దున్నే లేగగానే మీ కళ్ళ ముందు ఈ ఫోటో పెట్టుకొని చూడండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా. ముడతలన్నీ నేను ఇస్త్రీ చేసిద్దాం అనుకుంటే ఆడి ఇస్త్రీ చేసి ఇచ్చాడా? ఈడు పోయి ఈడేదో కొంటున్నాడు అనమాట. భాస్కర్ భాస్కర్ రాజశంకర్ నీకోసం ఎదురు చూస్తున్నాను. భాస్కర్, త్వరగా లోన్ సంగతి చూడాలి. మా నాన్నకి ఆపరేషన్ చేయించాలి. సిగరెట్లు తొందరగా మానిపించాలి. తెలిసిన సోది ఎన్నిసార్లు చెప్తావరా? ఫ్రెష్ గా శుభ్లాకులు ప్రింట్ ఇచ్చావా? చెప్పాను. మా చెల్లి ఫోటో కూడా ఇచ్చాను. ఇక పెళ్లి కొడుకు ఫోటో మాత్రమే ఇవ్వాలి. అది రెడీగానే ఉందిలే. అయితే ఇవ్వు. ఇదిగో ఇదే ఆ పెళ్లి కొడుకు ఫోటో. ఏంట్రా యూరిన్ శాంపుల్ ఇచ్చినట్టు ఇస్తున్నా? జాగ్రత్తరా, పిల్లలు ఎవరన్నా చూస్తే దడుచుకుంటారు. ఏంట్రా అలా చూస్తున్నావు? జురాసిక్ పార్క్ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ కోసం వదిలేసిన గుడ్డులోంచి పుట్టిన పిల్ల రాక్షస బల్లిలో ఉన్నాడనే. అంతా తెలిసి బలి ఫోటో నాకెందుకు ఇచ్చావురా? వీడిని నా చెల్లి పక్కన ఎలా ఊహించుకోను? రే శంకర్, నువ్వు నిజంగా మీ చెల్లికి పెళ్లి చేయట్లేదురా. ఈ పెళ్లి కొడుకు శుభలాక వరకే. ఏదైనా పెళ్లి శుభలేకే. అయితే ఏం చేద్దాం అంటావు? పెళ్లి కొడుకు సుబ్బు అయితేనే బెటర్ ఏమో. ఒకసారి ఆలోచించు.
ఆలోచించాను రా. ఆ? ఏం చేద్దాం అనుకుంటున్నా వేరే చోటకెళ్ళి లోన్ పే చేసుకోపో. అది కాదురా. లేకపోతే ఏంట్రా, అవ్వని పెళ్లికి నల్లైతే ఏంటి, బల్లైతే ఏంటి? ఇడిచా. ఒరేయ్, అంత మాట అనకురా. వీడితోనే నా చెల్లికి పెళ్లి. ఉత్తుత్తి పెళ్లి అంటున్నాను రా. ఇదిగో ఇల్లి ప్రెస్ లో ఇచ్చి శుభలేఖలు ప్రింట్ వేయించుకో. అయ్యారు ఆ చెక్కుడి గాడు అమ్మగారి పేరు చెప్పి సూపర్ మార్కెట్ లో బాకీ పెట్టాడంటండి. బాకీ పెట్టాడా? ఏం కొన్నాడు? పేపర్లు పెన్లు అంటండి. ఆ తర్వాత చూద్దాం. నువ్వు సాయంత్రం ఓ పని చేయాలరా. ఏంటి అయ్యారు? సాయంత్రం ఆ శంకరింటికి వెళ్ళాలి. అలాగే అయ్యారు. ఇల్లు ఏం చేస్తావురా? ఏం చేయాలి అయ్యారు? పూర్తిగా విను. వాడొక శుభలేఖ ఇస్తాడు, తీసుకుని వచ్చి. అలాగే అయ్యారు. ఈ రాజ్యం వెళ్తా వెళ్తా అందరికి దాని పిచ్చెక్కించినట్టు ఒకడికి బుర్ర పని చేయట్లేదు, ఒకడు మాట్లాడట్లేదు. ఆనందం ఏంట్రా చేతిలో ఉంది? ఏదైతే నీకెందుకో. ఈ అపార్ట్మెంట్ లో ఈ చెకోడికి తెలియకుండా ఏమీ జరగడానికి వీల్లేదు. అదేంటో చెప్పు. నువ్వేమన్నా ఈ అపార్ట్మెంట్ కి వాచ్మెన్ అనుకుంటున్నావా? ఒరే ఆనందం, ఈ అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ కాదురా. కావాలంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అనుకో. నీ ముర్త్ర మొహానికి అది సెట్ అవ్వదు చెక్కోడి. ఇందాకే కదరా నన్ను సెలబ్రిటీ అన్నావు. అది అప్పుడు, ఇప్పుడు నువ్వు చెక్కోడివే. నాకు తెలియకుండా మీరు ఏదో చేస్తున్నారు. అదేం లేదు చెక్కోడి, నువ్వు పక్క తప్పుకో. ఈ శుభలేఖ అయ్యగారికి ఇవ్వాలి. శుభలేఖ కార్టూన్ చూసి నేను ఏదో గ్రీటింగ్ అనుకున్నానే. ఏమో నాకు తెలీదు. అయ్యగారు పట్టుకురమ్మను, పట్టుకెళ్తున్నా. అదేదో నేను ఇస్తాను రా. ఇక్కడి బుద్ధున్నాడు ఎవడో నిన్ను నమ్మి నీ చేతిలో కాడు పెడతాడా? పోనీ ఇవ్వకరా. అందులో ఏముందో చూసావా? చూడలేదు, చూడను. దీన్ని అయ్యగారు తెమ్మన్నారు, అంతేగాని చూడమని చెప్పలేదు. ఈ స్వామి భక్తికి తగలయ్యా. ఏదోలా వీడేం పెట్టుకెళ్తున్నాడో నేను చూడాలి. పక్కకు తప్పుకో. అర్రే, అక్కడేదో 500 కాగితం కనబడుతుంది. ఉంటే ఉన్నా, ఎవరిదైతే వాళ్ళు పట్టుకుని వెళ్తారు. అది 500 కాగితం కాదా? అట్లా ఏదో జిగా జరుగుతుంది. మనకి పెళ్ళవడమే కష్టం అనుకుంటే సూపర్ ఫిగర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ఈ గోల్డెన్ ఛాన్స్ ని వాడేసుకుంటా. భాస్కర్ సార్, మీ యాక్షన్ కి ఈ చెకోడి రియాక్షన్ నెక్స్ట్ సీన్ లో చూడండి. మా అన్నయ్య తెలిస్తే నేను చంపేస్తాడు. తెలిస్తే ఏంటి, చెప్పే కదా తీసుకొచ్చాను. ఏ చెక్కుడి, ఎవరి అమ్మాయి ఎందుకు లాగొస్తున్నావు? ఈ అమ్మాయి నాకు కాబోయే పెళ్ళాం. ఏం కాదు, నీలాంటి వాళ్ళు ఎవరు చేసుకోరు. అందుకేగా నిన్నెత్తుకొచ్చా. ఐసు, నువ్వు వెళ్ళి ఆరతి రెడీ చేయి. ఆర్సా ఎందుకు? ఎందుకంటే ఈ అమ్మాయి నాకు కాబోయే పెళ్ళాం. ఆరతి 500 ఇస్తా. 500? రెండు. పద పద పద. భాస్కర్, భాస్కర్, ఏంట్రా అంత కంగారుగా ఉన్నావు? నా ఐడియా నీ జీవితాన్ని మార్చేసిందా? నీ ఐడియా నా జీవితాన్ని భ్రష్టు పట్టించింది. రేయ్, బ్రష్ టూత్ పేస్ట్ కాదురా, బ్రష్ అనాలి. ఏదో ఒకట్లేరా, నా కొంప మీదకి నీ కీచు కూడా వచ్చి పడ్డాడు. కీచకుడా? వాడెవడు? ఇంకెవడరా? ఆ చెకోడి గాడు. రేయ్, నువ్వు అలా కంగారుగా చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. అబ్బా, ఆ చెకోడి గాడు మా ఇంటికి వచ్చాడురా. మీ ఇంటికి వచ్చాడా? అవును, వాడి వల్ల నా పరువు ప్రతిష్ట అన్నీ పోయాయి. అసలు నా ఇబ్బంది నీకు చెప్పినందుకు నన్ను నీ మొహమ్మద్ నువ్వు తలద కొట్టుకుంది కానీ అసలు ఎందుకు ఏం చేయడు చెప్పు. మా చెల్లెలు ఎత్తుకొచ్చేశాడు. నిన్న నువ్వే ఇలా అయిపోతే మరి నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. అయినా వాడు నీ చెల్లిని ఎత్తుకొచ్చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? లాగిరాలు తగిలించపోయావా? ఆ ఛాన్స్ ఎక్కడిదిరా? వాడు శుభలేఖ పట్టుకొని వచ్చేశాడు. ఒక్కడే రాలేదు, మా వీధిలోని పెద్ద మనుషులందరినీ పోగేసుకొచ్చాడు. శుభలేఖ? అది వాడి చేతిలోకి ఎలా వెళ్ళింది? నాకెలా తెలుస్తుందిరా? అది నీకే తెలియాలి. ఆవడంగాడు వచ్చాడు, వాడి చేతికిచ్చి పంపించాను. ఒరే అవును. ఏంటయ్య గారు? ఒరే, వీడి దగ్గరికి వెళ్ళి నువ్వు శుభలేఖ తీసుకున్నావా లేదా? తీసుకున్నాయి గారు, కానీ ఆ చెక్కుడి గాడు నా దగ్గర నుంచి తీసుకుని పారిపోయాడు. అన్ని ఇలాంటి పనులే చేస్తాడు. అయినా శంకర్, ఆ శుభలేఖ వాడే ప్రింట్ చేయించాడని చెప్పలేకపోయావా? ఆ మాత్రం దబాయించకపోతే ఎలారా? వాడు పక్క ప్లానింగ్ తో వచ్చాడురా. ఆ ప్రింటింగ్ ప్రెస్ కూడా సాక్ష్యంగా తెచ్చాడు. ఆ కార్డు వేయించింది నేనే అని కన్ఫర్మ్ చేశాడు. ఆ చెవోడి గడివి కామెడీ తెలివితేటలే అనుకున్నాను. ఇంత కన్నింగ్ ఆలోచిస్తాడు అనుకున్నాను. ఆఖరికి మా నాన్న కూడా చెగోడి తెచ్చిన సిగరెట్ కాలుస్తూ వాడినే సపోర్ట్ చేశాడు. ఇంతకీ ఆ దరిద్రుడు ఎక్కడున్నారా?
చెప్పు. నేను నా కాబోయే పెళ్ళాం చాందిని కలిసి వచ్చాం. నువ్వు కూడా చెప్పు. నేను చెక్కోడనే శనిగారు కలిసి వచ్చాం. ఏ అమ్మాయి అలా అనకూడదు. ఇప్పుడేగా వచ్చింది. ఓ రాత్రి గడిస్తే అన్ని తెలుసుకుంటుందిలే. చెక్కోడి నా 500 ఖాతాలో రాసుకో. దరిద్రుడా ఎప్పుడు ఇట్టనే మోసం చేస్తావు. అవును, ఇప్పుడు ఏ కాలు పెట్టాలి? నిన్ను చూసిన ఆనందంలో ఏ కాలు పెట్టాలో మర్చిపోయా. మనకి పెళ్లి కాలేదు కాబట్టి ఎడం కాలు పెడదాం. ఒరే చెగోడి, ఏంట్రా ఈ పని? నేనేం చేశానండి? నా కాబోయే పిల్లని నేను తెచ్చుకున్నాను. నోర్మోయ్, ఆ పిల్లని వాళ్ళ ఇంటికి పంపించేసేయ్. సరే పంపించేస్తానండి. శుభలేఖ పట్టుకొని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్తాను. న్యాయం వాళ్ళే చెప్తారు. ఎరా, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ముందు నా ఇంట్లోంచి బయటికి పోరా. మేడం గారు వచ్చాక చెప్పెళ్తానులేండి. అప్పటి వరకు ఇదే మాట మీద ఉండండి. ఎరా, నీ మేడం అంటే నాకేమన్నా భయం అనుకున్నావా? ఆ విషయం మేడం గారు వచ్చాక తెలుస్తుందిలేండి. అయినా మేడం గారు చెప్పకుండా వెళ్ళాక మీరు నీళ్లు లేని నదిలో అయిపోయారని నాకు తెలుసు. ఏమిట్రా భాస్కర్, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావురా? వాడు నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు. అదేంట్రా? మా ఆవిడికి ఎప్పటినుండో ఈ ఫ్లాట్ పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాలనే కోరిక. ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుని వచ్చాడని తెలిస్తే చుబ్బూరు గింటేసి ఇల్లు వీడికే ఇచ్చేస్తుంది. ఇక మీ రౌండ్ టేబుల్ సమావేశం ఆపేసి ఇంకా మీరు దబాంగు పదరా సార్. అయ్యగారు మీరు ఊని ఒక్క మాట చెప్పండి, నిన్ను గుర్తేస్తాను. తర్వాత మీ అమ్మగారు తిట్టే తిట్లు నేను భరించలేనురా. పదండి పోదాం. కమాండ్ డార్లింగ్. ఒరే, నా చెల్లి అసలు చిన్నపిల్లరా, దానికి ఏమీ తెలీదు. వాడని నేర్పిస్తాను. భాస్కర్, ఏం మాట్లాడుతున్నావురా? అంటే వంట వార్పు అని నా ఉద్దేశం రా. సార్ 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 సార్, ఏ కాబోయే బావ వస్తే లేచి నిలబడే మర్యాద లేదా నీకు? ఏయ్! నా కన్ను ఉండగా ఇంకో కన్ను ఉర్మడానికి వీల్లేదు. లే, అవుట్ ఆఫ్ మై కంటి చూపు. ఇది నా పెళ్లికి అప్పడాలు లేరు, కాపలా పెట్టాలి. సార్ 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 ఏంట్రా కుక్కలో పడ్డలకలాగా గింజుకుంటున్నావు? అనండి సార్, మేడం గారు ఊరెళ్ళిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఏమైనా అంటారు అనండి. సోదాపి విషయం చెప్పు. అబ్బా 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 అబ్బా, పెళ్లి బాధతో చస్తున్నాను. ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియట్లేదు సార్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? మీకు పెళ్ళైంది కదా సార్, ఏం కావాలో చెప్పండి. నేను పెళ్లి ఒకసారి చేసుకున్నాను రా, నాకు మాత్రం ఏం గుర్తుంటుంది? మేడం గారు వస్తే బాగుండు. రేయ్, అస్తమానం మేడం మేడం అనుకో. నీ పెళ్లి నేను చేస్తాగా. మీరు అలానే అంటారు సార్, కొంచెం కూడా కోఆపరేట్ చేయరు. రే ఎదవా, నీ చిత్తు కాగితాలు ఎరుకునే బుద్ధి నా దగ్గర చూపించకరా. ఊరుకోండి సార్, మీరు అన్ని అలానే మాట్లాడతారు. నేను చాందిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకుంటాను. ఆ లోపల కొంచెం ఐసుని కోఆపరేట్ చేయమనండి సార్. రేయ్, ఈ మాట ఆముదంగా విన్నాడనుకో, నీ తోలు తీసి మధ్యలో వాయిస్తాడు. నాకు తెలుసు సార్, మీరంతా నాకు వ్యతిరేకులే. అందుకే నేను ఏదోలా మా మేడం గారిని పిలుచుకుంటా. లిస్టు చెప్తాను రాసు. చెప్పండి సార్. ఒక విడిదిల్లు, 30 కుర్చీలు, 2 ప్యాక సెట్లు, ఓ 10 ఫుల్ బాటిల్స్, అందులో 4 స్కాచ్, 6 బ్రాందీ బాటిల్స్, ఒక 20 సోడా బాటిల్స్, ఒక 4 కోక్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. ఆపండి సార్, మీరు పెళ్లి లిస్ట్ చెప్పంటే బ్యాచిలర్ పార్టీ లిస్ట్ చెప్తారండి. మొత్తం లిస్ట్ చెప్తాను వినరా. అక్కర్లేదు సార్, మా మేడం గారికి కబురు పెట్టండి. ఆవిడకి నా పెళ్లి చూడాలని ఆ ఆఖరి కోరిక. ఎక్కడికి వెళ్తున్నావురా? ఆఫీస్కి వెళ్తున్నాను రా. నా చెల్లెల జీవితం నాశనం చేసేసి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? ఏమైందిరా నీకు? అక్కడ వాడు చెల్లరైపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? మా చుట్టాలందరికీ ఇన్విటేషన్ పంపుతున్నాడు. వాడి దగ్గరికి మీ చుట్టాలందరూ అడ్రస్లు ఎలా వచ్చారా? మా చెల్లిని బెదిరించి తీసుకొని ఉంటాడు. వీడి స్పీడ్ ఆపలేకపోతున్నావు ఏంట్రా? అంతేకాదు, తారా సితారా వాళ్ళను డెకరేషన్ గురించి అడిగాడంట. వాళ్ళకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారా? పెళ్లి తారా సితార్లని పత్రికలో నేనే వేయించాను రా. అలా ఎందుకు వేసావురా? లోన్ ఎక్కువ వస్తుందని అలా వేయించాను రా. నీ కక్కుర్తిని వాడు బాగానే వాడేసుకుంటున్నాడు. పెళ్లికి కావాల్సిన లిస్ట్ కూడా వాడే ఇస్తున్నాడు. వాడికి ఎలా తెలుసు? నాకు తెలిసినా నేను చెప్పలేదు కదా. నెట్ లో చూసాడట.
ఈ ఎదవ మరీ రాక్షసుల్లా తయారయ్యాడు. పెళ్లి కావాల్సిన శంకర్, మంచి ఐడియా వచ్చిందిరా. పెళ్లికి తోడు పెళ్లి కూతురు కావాలి కదా. భాస్కర్, ఎంత ద్రోహం చేస్తావా? వాడితో కలిసిపోతావా? నేను వాడితో కలవడం ఏంట్రా? ఇప్పుడేగా తోడు పెళ్లి కూతురుని చూస్తానన్నా. నీ బుర్రలో మట్టి ఉందిరా. ముందు నేను చెప్పేది విను. అది సంగతి. నువ్వు సూపర్ భాస్కర్. వెళ్ళి ఆ పని మీద ఉండు. అక్కడ ఆర్ఆర్లో చెప్పింది మీకు వినపడలేదు కదా. కథలోకి కొత్త క్యారెక్టర్ తీసుకొస్తున్నాను. డోంట్ గో అవే. బావగారు, బావగారు. ఏంటి బావగారా? అంటే నువ్వు కూడా మారిపోయావా? అవును బావగారు, మారిపోయాను. మన అందాన్ని చూస్తే యువతైనా పడాల్సిందే, ఎలాంటోడైనా మారాల్సిందే. అది సరే బావగారు, పెళ్లికంతా రెడీ చేశారా? అన్ని రెడీ చేశాను, దేనికి వెతుక్కోనక్కర్లేదు. ఏంటో మగ పెళ్లి వాళ్ళే అన్ని మీరే చేస్తున్నారు, మేమేమీ చేయట్లేదు. వెళ్ళి మీ చెల్లిని రెడీ చేసుకోండి, మిగిలినవన్నీ నేను చూసుకుంటా. ఇంకోటి మిగిలిపోయింది బావగారు. ఏంటి శోభనమా? పెళ్ళైన వెంటనే పెట్టేసుకుందాం. అది కాదు బావగారు, ఆ, పెళ్లికి తోడు పెళ్లి కూతురు కావాలి కదా. అంటే ఇప్పుడు తోడు పెళ్లి కూతురు అంటే ఇద్దరు పెళ్లి కూతుర్లు చేసుకోవాలా? కాదండి, పెళ్లిలో పెళ్లి కూతురు సాయంగా ఉంటుందని తోడు పెళ్లి కూతురు పెడతారు. అంటే ఫస్ట్ నైట్ గదిలో కూడా ఆ అమ్మాయి వస్తుందా? బావగారు, మిమ్మల్ని పేక పిసికి చంపేయాలనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇంతకీ ఆ తోడు పెళ్లి కూతురు ఎవరు? వస్తుందండి, మా చెల్లి పెళ్లి కావాలని ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వ్యక్తి ఒక ఆమె ఉంది. ఈ పాటికి లిఫ్ట్ ఎక్కే ఉంటుంది. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కనక. వచ్చే ఎప్పటికీ దొరకం.